అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మరియు మహిమాన్వితమైన క్షేత్రాన్ని సందర్శించబోతున్నాం. అదే కర్నూలు జిల్లాలో కొలువై ఉన్న యాగంటి దేవాలయం. మేము గండికోట నుండి మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాం యాగంటికి. టోటల్ డిస్టెన్స్ 88 కిలోమీటర్స్, 2 hours 20 minutes పడుతుంది. మేము యాగంటి వెళ్ళేసరికి 8:30 అవ్వింది. మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల చాలా ఆహ్లాదకరంగా ఉంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎండుమిర్చి బాగా పండిస్తున్నారు. ఇప్పుడు చూస్తున్న ఎండుమిర్చి అవి. మేము బనగానపల్లిలో బ్రేక్ఫాస్ట్ చేసాం. బనగానపల్లి దగ్గరగా రవ్వలకొండ విలేజ్ ఉంటుంది. అక్కడే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన గుహలు కూడా అక్కడే ఉంటాయి. మీకు టైం ఉంటే రవ్వలకొండను కూడా విజిట్ చేయండి. మాకు టైం లేక మేము వెళ్ళలేదు. బనగానపల్లి నుండి యాగంటి 11 kilometers. వెళ్ళే దారిలో మనం సాయిబాబా స్టాట్యూని చూడవచ్చు. రోడ్డు రైట్ సైడ్లో కనబడుతుంది కదా, దాన్నే అరుంధతి కోట అంటారు. నవాబ్ ప్యాలెస్ అని కూడా అంటారు. అరుంధతి మూవీ షూటింగ్ ఇక్కడ చేశారంట. మాకు టైం లేక మేము వెళ్ళలేదు. మీకు టైం ఉంటే వెళ్ళొచ్చు. మనం యాగంటికి చేరుకున్నాం. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉందో. చుట్టూ ఎత్తైన కొండలు, వాటి మధ్యలో ఆలయము. నిజంగా ఇది చాలా అద్భుతమైన ప్రదేశం. ఇది పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ దగ్గర మనకి షాప్స్ అవి ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి హోటల్స్ కూడా ఉంటాయి. యాగంటి శివాలయము. ఇక్కడ ఉమామహేశ్వరుడిగా పూజిస్తారు. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సినవి అగస్త్య పుష్కరిణి, నంది విగ్రహం, ముఖ్యమైన గృహలు కూడా ఇక్కడ ఉన్నాయి. వెంకటేశ్వర గృహ, వీరబ్రహ్మేంద్ర స్వామి, శంకర గుహలను కూడా చూడవచ్చు. ఇప్పుడు చూస్తుంది కొలను. ఇక్కడ అందరూ స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నారు. ఇక్కడ నుండి వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. చుట్టూ కొండలు, మిడిల్లో కొలను చాలా బాగుంది. ఇదే మెయిన్ గోపురం. దీని నుండి లోపలికి వెళ్తే మనం దర్శించుకోవచ్చు. టెంపుల్ రైట్ సైడ్లో మనకి ఇలా గృహలు ఉంటాయి. ఇప్పుడు చూస్తుంది వెంకటేశ్వర గృహ. అక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ వస్తుంది. రైట్ సైడ్కి వెళ్తే శంకర గృహలు వస్తాయి. టెంపుల్ లోపల చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి. టెంపుల్ లోపలే మనం అగస్తేశ్వర పుష్కరిణి కూడా చూడవచ్చు. గోపురం కనబడుతుంది కదా, అదే. ఇదే అగస్తేశ్వర పుష్కరిణి. ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి. వాటరు లోపల ఏమున్నాయో కూడా కనబడుతున్నాయి. ఇక్కడ కోతులు అయితే భలే ఆడుకుంటున్నాయి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇదే నంది విగ్రహం. పెరుగుతుంది అంటారు కదా, ఇదే.
వెంకటేశ్వర గుహ నుండి లెఫ్ట్ సైడ్కి వస్తే మనకి అగస్త్య గుహ కనిపిస్తుంది. ఇదే ఆ అగస్త్య గుహ. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఈ గుహ పైకి ఎక్కడానికి కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మెట్లు ఎక్కినప్పుడు కేర్ఫుల్గా ఎక్కండి, నిటారుగా ఉంటాయి మెట్లు. రైట్ సైడ్లో మనకి ఐరన్ రాడ్స్ వేసి ఉంటాయి, అవి పట్టుకుని మాత్రమే ఎక్కండి. చూడండి కేవ్ ఎంత బాగుందో. కేవ్ పైన మనకు ఒక హోల్ ఉంటుంది, అందులో నుండి మనకు వెలుతురు వస్తుంది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. అది పురాణాల ప్రకారం అగస్త్యముని ఇక్కడ శివుడు కోసం తపస్సు చేశారని చెబుతారు. గుహ లోపల ఒక చిన్న శివలింగం ఉంటుంది. పైకి వచ్చాక మనకి ఎలా ఉంటుంది వ్యూ. అక్కడ మిడిల్లో ఉన్నది శివలింగం. ఇది వెంకటేశ్వర స్వామి కేవ్. ఇది ఇందులో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.